ఫంక్షన్కి అయితే పోయిస్తున్నాం మామ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఇక ఈ ఎండకి కూల్ డ్రింక్ అయితే తాగుదామని ఆపినాం. ఎవడు అడిగాడు రా నిన్ను? నేనైతే ఫుల్ అయితే టైన్ అయితే అయిపోయినా. మా మామ వైట్గా మెరుస్తున్నాడు. అందగాడు. మనం సన్ స్క్రీన్ అయితే పూసుకోవడం మర్చిపోయినాం ఈరోజు. 6 జిల్లాల అందగాడు. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. నాకు అర్థం కాలేదు సార్. సో మంచి ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే తాగేసినాం. ఇక డ్రైవింగ్ మనమే. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో డీజిల్ లాగా అతి వేగంగా నడుపుతా 10 మంది 70 చూసారా? సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ర్యాకెట్లు కూడా ఇజ్రాయెల్ ర్యాకెట్ల కన్నా ఫాస్ట్గా వెళ్తున్నాడు. రాకెట్లో ముందు పోతుంది మాకన్నా. మాకు తెలుసులేరా. యుద్ధానికి వెళ్తున్న సాయి ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? మాట చూసుకుందాం. ఒంటి చేత్తో దేశాన్ని కాపాడడానికి వెళ్తున్నాడు. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? బయట ఎండ అయితే అదరగొడుతుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే జాగ్రత్త. మాకు తెలుసులేరా. మెయిన్ పాయింట్ అందరూ అది వాటర్ మిలన్ లాంటి ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకోండి. ఎండకి అసలు తిరగమాకండి. సన్ స్క్రీన్ వాడండి. నేను అయితే ఈ మధ్య స్టార్ట్ చేసా వాడటము. చిన్న లిటిల్ బిట్ చేంజ్ అయితే వచ్చింది. వా ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. మీరు కూడా మంచిది చూసుకొని వాడండి. ఏంటి వాడగాకండి. నువ్వు ఆ లింక్ ఏదో పెడితే వాళ్ళు వాడతారు. ఓకే, అంటే నేను వాడేదైతే లింక్ అయితే దీంట్లో ఈ వీడియోకి కింద ట్యాగ్ చేస్తా. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. నచ్చకపోయినా ఒకసారి ట్రై చేస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి ట్రై చేస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇదేం ప్రమోషన్ కాదు. ప్రమోషన్ మాత్రం కాదు, ముందే చెప్తున్నా. మేమే ఫంక్షన్ బువ్వ తిని వస్తున్నాం. ఏంటి మమ్మీ ఎవడీడు? కార్లో మా మామ చూడండి ఏ సన్ స్క్రీన్ వాడు. జస్ట్ ఫేస్ వాష్ పొట్టి నీళ్ళతో అయినా తెల్లగా ఉంటుంది. ఎందుకే కుర్రోళ్ళు ఉన్నాడు ప్రతిదానికి సిద్ధమైపోతారు. ఓరికని మనం సన్ స్క్రీన్లు సోపులు రకరకాలు అన్నా కూడా ట్యాన్ అది అవుదాం. మనం న్యాచురల్ బ్యూటీ అన్నీ న్యాచురలే, కాకపోతే దాన్ని తెల్లగా చేయడానికి చూస్తున్నాం. అది అవుదాం. కుదరట్ల ఎండలు కదా పాపం, కాస్త ఎక్కువ ఎండలు ఉన్నాయి. ఎక్కువ ఎండలు ఉన్నాయి. ఎక్కువ అల్లాడిపోతున్నాడు బిడ్డ. అంటే ఎస్ ఆడిపోతున్నాడు బిడ్డ. సాయిన ఉన్నాడు రే. సాయిన అసలు జిమ్కి వెళ్తున్నాడు రా మామ. సాయన్న జిమ్కి వెళ్తుంటే మీరేందిరా కొండ. ఒంగోలుకి అయితే ఎంటర్ అయిపోయినాం గాయ్స్, కందుకూరు నుంచి. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. డూ ఫాలో ఫర్ వ్లాగ్స్ బై నాయుడు. జై హింద్. ఈసారి మా బుడ్డమ్మతో కలుద్దాం. ఈసారి మా బుడ్డమ్మతో అయితే కలుద్దాం మంచి వ్లాగ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్ కొంచెం డిఫరెంట్ అండ్ క్రేజీగా అయితే ఉండబోతుంది. మీరైతే కంప్లీట్ గా అయితే చెక్అవుట్ చేసేయండి. వీడియో తీస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అంటామా. మేమైతే ఇప్పుడు వీడియో తీసినాము, వెళ్తుందా లేదా అని సస్పెన్స్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అది మీకు. ఓకే, డూ ఫాలో ఫర్ వ్లాగ్స్ బై నాయుడు. జై హింద్.